మనం జనరల్‌గా బాడీ బిల్డర్స్‌ని చూసి, లేకపోతే జిమ్‌కి రెగ్యులర్‌గా ఎళ్లి మంచి బాడీ బిల్డ్ చేసిన వాళ్ళని చూసి, అసలు ఈ బాడీని ఇట్లనే ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు? అండ్ ఒక్కసారి బాడీ అచీవ్ చేస్తే చాలా, తర్వాత దానికోసం ఏం కష్టపడాల్సిన అవసరం లేదా? అని చెప్పి ఇలా చాలా థాట్స్ వస్తుంటాయి కదా! డోంట్ వరీ, నేను కూడా అలానే ఆలోచిస్తుండే స్టార్టింగ్‌లో. నేను ఎప్పుడైతే బాడీ బిల్డ్ చేసినానో, రియాలిటీ అనేది అర్థమవుతది. నువ్వు ఎప్పుడైతే బాడీ బిల్డ్ చేస్తూ వెళ్తావో, ఆ ప్రాసెస్‌లో నువ్వు చాలా నేర్చుకుంటావు కాబట్టి, ఓ రియాలిటీ చెక్ అనేది మనకు వచ్చేస్తదనమాట. ఈ బాడీని మెయింటైన్ చేయగలుగుతామా? ఇది ఎప్పటికి ఉండగలుగుతదా? బాడీని ఎట్లా ప్రెజెంట్ చేయాలి? ఇవన్నీ థింగ్స్ నేర్చుకుంటాం అనమాట. సో ఇన్ దిస్ వీడియో ఇయర్ మొత్తం లీన్ ఉండడానికి నేను ఏమేమైతే టిప్స్ ఫాలో అవుతానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ డైవింగ్ ఇన్, లైక్ దిస్ వీడియో సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ మన ఆడియన్స్ ఇంకా గ్రో అవుతారనమాట. సో దట్ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ ఐల్ కీప్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తా. ఐ నో ఐమ్ ట్రయింగ్ డిఫరెంట్. సో ఇంకా అలానే ట్రై చేస్తూ ఉండాలంటే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను నా రియల్ లైఫ్లో నేను ట్రై చేసి టెస్ట్ చేసి నాకు వర్కౌట్ అయినవి నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది వర్కౌట్ అవుతుంది. కాకపోతే మీ బాడీస్ డిఫరెంట్, మీ లైఫ్ స్టైల్ డిఫరెంట్ కాబట్టి మీరు ఎలా చేయగలుగుతారు అన్నదాన్ని, మీరు ప్రతిదాన్ని నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ టు పాయింట్ని మీరు మీకు సెట్ అయ్యేలాగా చేంజ్ చేసుకొని ట్రై చేసినంటే మాత్రం బెటర్ రిజల్ట్స్ పక్కా చూస్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రైనింగ్ అనమాట. నేను ఎప్పుడైనా 4 days స్ప్లిట్ ఫాలో అవుతాను అనమాట. ఫ్రమ్ ద పాస్ట్ 1.5 years నేను 4 days స్ప్లిట్ ఫాలో అవుతున్నా. అండ్ నేను ఎప్పుడైతే ఒక వర్కౌట్ని స్కిప్ చేసి 2-3 days గ్యాప్ వచ్చినా కూడా దెన్ నేను నెక్స్ట్ వర్కౌట్ని చేస్తూ వెళ్తా తప్ప ఈ రోజు చెస్ట్ చేస్తా, ఈ రోజు లెగ్స్ చేస్తా అని ఎప్పుడు చేయను అనమాట. ఈ 4 days స్ప్లిట్ కూడా ఎందుకు చేస్తున్నా అంటే నేను ఎవ్రీ సెట్ని మాక్సిమం వాల్యూమ్ పుష్ చేయడానికి, మాక్సిమం ఇంటెన్సిటీ పుష్ చేయడానికి చూస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ ఎవ్రీ సెట్ని ఫెయిల్యూర్ కొట్టడానికే ట్రై చేస్తా. ఇలా ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయడం వల్ల బాడీ రికవర్ తొందరగా అవ్వదు. అండ్ ఆ ఇంటెన్సిటీని బాడీ అడాప్ట్ చేసుకోవాలి కాబట్టి నేను దానికి నెసెసరీ రెస్ట్ ఇస్తాను అనమాట. సో దాని గురించి ఈ 4 days స్ప్లిట్ ఎప్పుడైతే నేను ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినానో నాకు నా రెస్ట్ అనేది ప్రాపర్గా దొరుకుతుంది అనమాట. నా ట్రైనింగ్ అనేది ఆన్ పాయింట్ పెట్టుకుంటా. అండ్ ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ స్టిమ్యులస్. ఇష్టం వచ్చినట్టు వర్కౌట్ చేయను, చాలా సింపుల్ వర్కౌట్ చేస్తా. నేను ఇష్టపడే వర్కౌట్సే చేస్తా, కానీ ఎవ్రీ మజిల్ పార్ట్ ని హిట్ చేయడానికి ట్రై చేస్తా. సో అది మన ట్రైనింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రికవరీ అనమాట. రికవరీ అంటే నేను ఒక మజిల్ ని హిట్ చేసినప్పటి నుంచి ఇంకొక మజిల్ ని హిట్ చేసే ఈ టైం లైన్ ని కూడా రికవరీ కిందకే తీసుకుంటున్నా. అండ్ స్లీప్ కూడా దీని కిందకే వస్తుంది అనమాట. నేను ఒక మజిల్ ని ఇంకో మజిల్ ని హిట్ చేసే గ్యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రాపర్ గా నా మజిల్ రికవర్ అవ్వాలి. అండ్ నా స్లీప్ ప్రాపర్ ఉండాలి. అండ్ నా డైట్ కూడా ప్రాపర్ ఉండాలి. సో ఇవన్నీ రికవరీ కిందకే తీసుకుందాం. ఎందుకంటే మీరు ఒకవేళ హై ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవట్లేరు అని అంటే మీరు ఎవ్రీ సెట్ ఫెయిల్యూర్ దాకా ట్రైన్ చేసే వాళ్ళైతే మీరు చాలా మజిల్ లాస్ చూస్తారు. ఎందుకంటే బాడీ రికవర్ అవ్వదు. చాలాసార్లు మనం ప్రాపర్ డైట్ పెట్టుకున్నాం అని అనుకుంటాం, కానీ ప్రోటీన్ గోల్స్ ని హిట్ చేయలేకపోతే దెన్ బాడీ తొందరగా రికవర్ అవ్వదు. సో నేనేం చేస్తా అంటే ప్రాపర్ గా 7 hours పండుకుంటా. ఒక వర్కౌట్ కి ఇంకో వర్కౌట్ కి ప్రాపర్ గా రెస్ట్ ఇస్తా అనమాట. ఆల్సో నేను డైట్ క్లీన్ పెట్టుకుంటా, హై ప్రోటీన్ డైట్ చేస్తా అనమాట. సో దీనివల్ల నా రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు షేప్లో ఉండడానికి నాకు స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒకవేళ ఫ్యాట్ లాస్ చేస్తున్నాను, నేను ఒకవేళ బల్క్ చేస్తున్నానంటే నా స్లీప్ ప్రాపర్గా లేదనుకోండి, దెన్ నాకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. నా కార్టిజోల్స్ లెవెల్ పెరగడం వల్ల నా బాడీ ఫ్యాట్ లెవెల్ న్యాచురల్గానే పెరుగుతుంది అనమాట. అండ్ నేను నా అనుకున్న గోల్కి రీచ్ అవ్వలేకపోతాను. కాబట్టి నేను ఈ 3 pointsని చెక్లో పెట్టుకుంటాను. రిమెంబర్, రికవరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డైట్ అనమాట. నేను మోస్ట్లీ నా ఎవ్రీడే మీల్స్ని ట్రాక్ చేసుకుంటా. ఎవ్రీ డే నేను ట్రాక్ చేసుకుంటా, ఎవ్రీ మీల్ని ట్రాక్ చేసుకుంటా. సో దీనివల్ల నేను ఎంత తింటున్నా, ఒకవేళ నేను చీట్ మీల్ చేసినా ట్రాక్ చేసుకుంటా. రిమెంబర్, నేను చీట్ మీల్స్ మోస్ట్లీ చేయను, బట్ ఒకవేళ చీట్ మీల్ చేసుకున్నా కూడా ట్రాక్ చేసుకుంటా. అండ్ దాన్ని బట్టి నా డైట్ని ఆ రోజుకి డిజైన్ చేసుకుంటా. ఎవ్రీడే డైట్ చేయడం వల్ల నాకు ఒక్కరోజు చీట్ మీల్ చేసినా కూడా నేను ఎప్పుడైతే నా క్యాలరీస్ని నేను ప్రాపర్గా సెట్ చేసుకుంటానో, నా యాక్టివిటీని సెట్ చేసుకుంటానో నాకు ఫరక్ పడదు. అండ్ రిమెంబర్, నేను ఒకవేళ బల్క్ చేస్తున్నా అనుకోండి, నేను 100 calories వీక్స్ పరంగా కానీ లేకపోతే మంత్స్ పరంగా కానీ పెంచుతా. లైక్ ఎవ్రీ మంత్ 100 calories పెంచడం కానీ లేకపోతే ఎవ్రీ వీక్ పెంచడం కానీ చేస్తా. ఎప్పుడైతే కట్లోకి వస్తానో నేను వీక్ బై వీక్ తగ్గించుకుంటూ వెళ్తా అనమాట. డిపెండ్స్ ఆన్ మై రికవరీ అండ్ మై ట్రైనింగ్ టైం. సో ఇది డైట్ అనమాట. అండ్ ఐ విల్ డూ కార్డియో ఎవ్రీడే, పక్కా చేస్తా. ఎవరేమన్నా చాలా మంది డైట్తో చేయమంటారు కానీ బట్ నేనైతే కార్డియో ఎవ్రీడే చేస్తాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే నాకు కార్డియో హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇట్స్ జస్ట్ దట్ ఐ లవ్ వాకింగ్. నాకు ఒక పర్సనల్ టైం, నాకు నేను మ్యూజిక్ వింటా, యానిమే చూస్తా. సో నేను అట్లా ఏదో ఒకటి చేసుకుంటూ నేను నా కార్డియో కంప్లీట్ చేసుకుంటా. బేసిక్గా నేను పక్కా 8,000 హిట్ చేయడానికి చూస్తా ఎవ్రీడే. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీడే 8K హిట్ చేయడానికి చూస్తా. అండ్ సమ్ టైమ్స్ దానికంటే ఎక్కువ చేస్తాను అనమాట. సో ఇలా కార్డియో చేస్తూ బ్యాలెన్స్డ్గా చేస్తూ కన్సిస్టెంట్గా ఉండడం వల్ల
నా బాడీ ఫ్యాట్ అనేది తగ్గించడానికి నాకు ఫ్యాట్ లాస్లో కానీ బల్క్లో ఉన్నప్పుడు కానీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది లీన్ ఉండడం, లోవర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్లో ఉండడం. కాబట్టి కార్డియో అనేది కీ రోల్ ప్లే చేస్తుందని నేను నమ్ముతా. సో నాకు చాలా వర్కౌట్ అయింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు ఇప్పుడే జిమ్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే దెన్ కార్డియో అనేది పక్కా ఇంక్లూడ్ చేసుకోండి. సో దట్ మీ బాడీలో ఇంకా బెటర్ చేంజెస్ వస్తాయి అనమాట. డైట్ చేస్తారు, ట్రైనింగ్ చేస్తారు, కార్డియో చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఇస్ చెక్డ్ అండ్ యు ఆర్ డన్, యు ఆర్ గుడ్ టు గో, దట్ ఈస్ ఫర్ షూర్. సో నేను కార్డియో మాత్రం ఎవ్రీడే 8+ స్టెప్స్ పక్కా పెట్టుకుంటా. అండ్ ఇంకా ఎక్కువ చేస్తే ఎప్పుడైనా నేను ఏమన్నా ఎక్కువ తినేసినా ఏమన్నా ఉన్నా కూడా ఎక్కువ చేస్తాను అనమాట. అదర్వైజ్ నేను ఎవ్రీడే 8K చేస్తా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సాల్ట్ అండ్ షుగర్ ఇంటేక్ని నేను చాలా మినిమైజ్ చేసి పెట్టుకుంటాను అనమాట. నేను షుగర్ అనేది అసలు కన్జ్యూమ్ చేయను, మోస్ట్లీ కన్జ్యూమ్ చేయను. అండ్ ఇట్స్ నాట్ దాట్ నేను ఇట్లా సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేయొద్దు, షుగర్ అనేది కన్జ్యూమ్ చేయొద్దు అని నేనేం ఒక ప్రాపగండా ఏం సెట్ చేయాలని ట్రై చేయట్లేను. బట్ నేనేం చెప్తున్నా అంటే నేను నార్మల్గానే షుగర్ క్రేవింగ్స్ అనేవి నాకైతే ఉండవు. ఎందుకంటే నాకు అసలు అలవాటు లేదు. నేను చాలా డేస్ నుంచి, చాలా మంత్స్ నుంచి వెళ్ళి నేను కట్ చేసి ఉంచున్నాను కాబట్టి నాకు క్రేవింగ్స్ అనేది తెలియదు. ఎందుకంటే నా టేస్ట్ బర్డ్స్ అనే దానికి అలవాటు వెళ్ళిపోతుంది. సో ఆబ్వియస్గా నాకు క్రేవింగ్స్ అనేది ఉండదు. అండ్ సాల్ట్ మ్యానిపులేషన్ అనేది నేను నా లాస్ట్ వీడియో కూడా ఫేస్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఏదైతే చేసినానో దాంట్లో కూడా చెప్పిన సాల్ట్ మ్యానిపులేషన్ అని. ఈ సాల్ట్ మ్యానిపులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే నా కట్ ఫేజ్లో నేను ఎప్పుడైతే స్ట్రెడ్డింగ్ ఉండాలని చెప్పి వర్క్ చేస్తుంటానో నేను సాల్ట్ ఇంటేక్ని మ్యానిపులేట్ చేస్తుంటాను అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు డిహైడ్రేట్ అవ్వాలి, సాల్ట్ ఇంటేక్ కూడా ఉండాలి, కాకపోతే స్టిల్ మ్యానిపులేట్ చేయాలి మనం. నేను అరౌండ్ 5 to 7 grams a day తీసుకుంటాను అనమాట. సో దట్ మ్యాక్సిమం షెడ్డింగ్ ఉండగలుగుతా కాబట్టి. అండ్ ఉండాలి, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను ఎందుకంటే సోషల్ మీడియాలో నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా కాబట్టి మోస్ట్లీ స్ట్రెడ్ ఉండడానికి నేను ట్రై చేయాలి. అండ్ సాల్ట్ మ్యానిపులేషన్ అనేది నాకు దాంట్లో చాలా హెల్ప్ చేసింది అనమాట. వెయిన్స్ పప్ అవడానికి ఇవన్నిటికీ నాకు చాలా హెల్ప్ చేసింది. సో యూ కెన్ ట్రై ఇట్ అవుట్, బట్ బాగా స్ట్రెస్ ఏం తీసుకోకండి. ఇది అటు ఇటుగా ఉన్నా కూడా పర్లేదు. మీ డైట్, మీ ట్రైనింగ్, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని చెక్లో పెట్టుకుంటే మీరు లీన్ ఉండొచ్చు. సో నేను ఇది ఫాలో అవుతాను అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చీట్ మీల్స్. నేను చీట్ మీల్స్ చాలా అవాయిడ్ చేస్తాను. ఒకవేళ చీట్ మీల్ చేసిన అంటే దెన్ ఐ ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ మై ప్రోటీన్ ఇంటేక్. కార్బ్స్ని కట్ చేయడానికి చూస్తా. అండ్ ఫ్యాట్స్ కానీ మిగతావన్నీ నార్మల్గానే పెట్టుకుంటా. కార్బ్స్ని మాత్రం కొంచెం తగ్గించడానికి చూసి ఎక్కువ నేను నా వెజ్జీస్ వీటితో కంప్లీట్ చేస్తాను అనమాట. జస్ట్ ఇమాజిన్ నేను ఒకవేళ మధ్యాహ్నం చీట్ మీల్ ఏమైనా చేసిన అనుకోండి, సపోజ్ నేను బయటికి వెళ్ళి ఏమైనా చీట్ మీల్ చేసిన అనుకోండి, దెన్ నా ఈవినింగ్ ఎట్లుంటుందంటే నేను మోస్ట్లీ కార్బ్స్ కట్ చేసేస్తాను. వెజ్జీస్తో నా ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ నేను ఎక్కువ వరీ కూడా కాను, ఎందుకంటే నాకు ఎక్కువ ఫరకేం పడదు. సో దట్ ఈస్ అబౌట్ చీట్ మీల్స్. చెయ్యండి, వన్స్ ఇన్ ఎ వైల్ చేయండి, అంతేగాని రెగ్యులర్గా చేయకండి. మంచి లైఫ్ స్టైల్లోకి రావాలనే డైట్ చేస్తాం, కానీ మళ్ళా చీట్ మీల్స్ చేయడం వల్ల మీ కన్సిస్టెన్సీ పోతుంది, వేస్ట్ అయిపోతుంది మొత్తం ప్రాసెస్ అంతా. అండ్ అది యాక్చువల్లీ గ్రోత్ కాదు. సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆన్ వాట్స్ ఇంపార్టెంట్, దట్స్ వాట్ ఐ సే. అండ్ మన లాస్ట్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మనం చాలాసార్లు ప్రతి థింగ్కి 100% ఇవ్వలేం. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఏదైనా సరే నేను ఎవ్రీడే కన్సిస్టెంట్గా ఎంతనో అంత, లైక్ ఒకరోజు 10%, ఒకరోజు 20% చేయగలిగినా సరే నేను ఎవ్రీడే కన్సిస్టెంట్గా ఒక యాక్టివిటీ పెట్టుకున్నా అనుకోండి. జస్ట్ ఇమాజిన్, నేను ఇయర్ రౌండ్ నేను డైట్లో ఉంటాను, ఇయర్ రౌండ్ నేను ట్రైనింగ్ చేస్తాను, ఇయర్ రౌండ్ నేను కార్డియో చేస్తాను. సో ఇన్ని చేసినప్పుడు నేను అస్సలు వరిగాను. ఒక్కరోజు షీట్ మీల్ చేయడం వల్ల, ఒక్కరోజు నేను వర్కౌట్ చేయకపోయినా, ఒకరోజు కార్డియో చేయకపోయినా, ఒకరోజు డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోయినా నేను ఎక్కువ వరీ కాను. ఎందుకంటే నేను ఇన్ని డేస్ చేసిన కన్సిస్టెంట్గా ఏదైతే ప్రోగ్రెస్ ఉందో అది నేను ఎప్పుడైతే ఒకరోజు చేయలేకపోతానో అప్పుడు నాకు అది యాడప్ అవుతుంది, నన్ను ఎక్కడ కూడా తగ్గించదు అది. ఎందుకంటే మనకి ఎవ్రీడే మనకు ఒకటేలా ఉండదు. మనం కొన్ని డేస్లో మనకి హెల్త్ బాగుండదు, కొన్ని రోజులలో లైఫ్ హ్యాపెన్స్, రైట్, విల్ హ్యావ్ సమ్ వర్క్. ఆ రోజు 100% చేయలేము. కానీ మీరు ఎప్పుడైతే ఇయర్ రౌండ్ మీరు చేస్తూ వెళ్తారో కన్సిస్టెంట్గా, దెన్ మీరు ఏ రోజు అయితే మిస్ అవుతారో ఆ రోజు ఈ థింగ్ అనేది కాంపెన్సేట్ అవుతుంది. నేను ఇది బాగా నమ్ముతా. నా లైఫ్లో నేను ఇది పర్సనల్గా చాలా గట్టిగా నమ్ముతా. నేను లైఫ్లో ఏది తీసుకున్నా పక్కా కన్సిస్టెంట్గా ఉండడానికి చూస్తా. ఎప్పుడైతే నాకు బ్యాడ్ డేస్ ఉంటాయో స్టిల్ అది కాంపెన్సేట్ చేస్తుంది ఎప్పుడైతే నేను మంచిగా పుష్ చేయగలుగుతాను. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఐ ఫాలో ఇన్ మై లైఫ్. ఇవన్నీ పాయింట్స్ నేను కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది నాకు ఇయర్ రౌండ్ లీన్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసి ఉంటే ఎంతో అంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. అండ్ బాగా నచ్చితే జిమ్కి వెళ్ళే మీ ఫ్రెండ్స్ ఎవరితోనైనా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ మన ఆడియన్స్ ఇంకా గ్రో అవుతూ వెళ్తారనమాట. మీరు చూపిస్తున్న సపోర్ట్కి నేను చాలా మోటివేటెడ్ అండ్ థ్యాంక్ఫుల్ ఉన్నా. సో కీప్ సపోర్టింగ్. ఇంకా మంచి వీడియోస్ చేద్దాం, కలిసి ట్రాన్స్ఫార్మ్ అవుదాం. ఈ వీడియోకి ఇంతే అని మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. లెట్స్ గో.